ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలు అందించే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది అసోసియేషన్. తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన 2,500 కోట్ల బకాయిల్ని వెంటనే విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నది అసోసియేషన్. రోగులకు చికిత్స అనంతరం నిర్వహిస్తున్న ఓపీడీ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రిలో చికిత్స తర్వాత రోగులకు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వేస్తున్న ప్రశ్నలతో రోగులకు ఆసుపత్రికి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయని తెలిపింది అసోసియేషన్. యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపొందించే సమయంలో కనీసం ఆసుపత్రుల చర్చలు కూడా జరపలేదని చెప్పింది అసోసియేషన్. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీడీ సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్. బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆసుపత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందని పేర్కొన్నది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అధికారులు చొరవ తీసుకోవాలని కోరింది అసోసియేషన్. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ లేఖను అందజేశారు. రోగులకు చికిత్స అనంతరం నిర్వహిస్తున్న ఓపీడీ సేవలు నిలిపివేయాలంటూ కూడా నిర్ణయం తీసుకుంది అసోసియేషన్. ఆసుపత్రిలో చికిత్స తర్వాత రోగులకు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వేస్తున్న ప్రశ్నలతో రోగులకు ఆసుపత్రికి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయని కూడా ఈ మేర పేర్కొన్నది. అయితే గత కొంతకాలంగా కూడా ఇప్పటికే కూడా అంటే ఎక్కువ బకాయిలు ఉన్నాయని చెప్పి కూడా దీనివల్ల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఏవైతే సేవలు అందిస్తూ ఉన్నారో ఆ సేవలన్నీ నిలిపివేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పి సకాలంలో ఆ బకాయిలు చెల్లించండి చెప్పి గత కొన్నాళ్ళుగా కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఆ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. అందుకే కొన్ని సేవల్ని నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ నిర్ధారించింది. అయితే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఓపీడీ సేవలు నిలిపివేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. తమకు ఏపీ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ కూడా 2,500 కోట్ల బకాయిలు, అంత నిధులు ఇంకా రావాలి, ఆ బకాయిలు విడుదల చేయటం లేదంటూ కూడా అసోసియేషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. అదొక రీజన్గా పేర్కొన్నది. అవుట్ స్టాండింగ్ డ్యూస్ అనేది ఒక రీజన్గా పేర్కొన్నది. ఇక పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించలేదని పేర్కొన్నది. సో వీ రిమైన్ కమిటీ టు వర్కింగ్ విత్ యువర్ ఆఫీస్ టు రిజాల్వ్ అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ డ్యూస్ క్లియరెన్స్, ప్రైజ్ rationalizations and equitable operational framework that will benefit both patient and the government. We sincerely hope that an amicable resolution can be achievable in this coming weeks so that hospitals may continue the extend fullest cooperation is strengthening the NTR వైద్య సేవ. సో ఇప్పటికైనా కానీ ఆ నిధులు కనుక రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలు కంటిన్యూ అవుతున్నాయో ఆ సేవలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లేదంటే మాత్రం పూర్తిగా కూడా నిలిపివేస్తామంటూ కూడా పేర్కొనటం అయితే జరిగింది. ఇక దీంట్లో ఈ ట్రస్ట్లో భాగంగానే చికిత్స అనంతరం కూడా రోగులకు ఓపీడీ సేవలు అందిస్తారు. ఆ ఓపీడీ సేవలను కూడా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స తర్వాత రోగులకు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వేస్తున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలతో రోగులకు ఆసుపత్రులకి మధ్య ఉన్న సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయని కూడా అసోసియేషన్ పేర్కొన్నది. యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపొందించే సమయంలో కనీసం ఆసుపత్రులు సంప్రదించలేదంటూ కూడా చర్చలు జరపలేదంటూ కూడా అసోసియేషన్ తెలిపింది. ఇంకా ఇప్పటికే కూడా గవర్నమెంట్ నుంచి 2,500 కోట్ల రూపాయలు కూడా రావాలని చెప్పి పేర్కొన్నది. ఇంకా ఆ బకాయిలన్నీ కూడా పేరుకుపోవడంతో కూడా ఇక్కడ ఆసుపత్రిలో జీతభత్యాలు ఇవ్వటం, మిగిలిన స్టాఫ్కి శాలరీస్ ఇవ్వటం కానీ మరొకటి కావాల్సిన ఇంప్లాంట్స్ కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా అసోసియేషన్కి చాలా కష్టంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వము ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అధికారులు చొరవ తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు అసోసియేషన్ కోరుతుంది. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ లేఖను అందజేశారు.